లడ్డు చేసుకుందాము. దానికి కావాల్సిన పదార్థాలు 1 కప్ ఫ్లాక్స్ సీడ్స్, హాఫ్ కప్ సన్ఫ్లవర్ సీడ్స్, 1/4 కప్ పంకిన్ సీడ్స్, 1 కప్ పల్లీలు, కొంచెం లాస్ట్గా బెల్లం తీసుకుంటున్నాము. బెల్లం 1 కప్ తీసుకున్నాను మేమైతే, ఎందుకంటే మా ఇంట్లో స్వీట్ ఎక్కువ తినరు. సో అందుకని మేము 1 కప్ తీసుకున్నాము. మీరు ఎక్కువ స్వీట్ తినే పని అయితే ఇంకో హాఫ్ కప్ కూడా యాడ్ చేసుకోవచ్చు. కప్ ఫ్లాక్ సీడ్స్ని మనం దూరగా బాగా వేయించుకోవాలి. సిమ్లో పెట్టి వేయించుకోవాలి. ఫ్లాక్ సీడ్స్ అనేటివి మాడకూడదు. కొంచెం కలర్ వచ్చే వరకు మంచిగా వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఫ్లాక్ సీడ్స్ ఇప్పుడు బాగా వేగిపోయాయి దూరగా. ఇప్పుడు మనం ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాం ఫ్లాక్ సీడ్స్. ఇప్పుడు మనం హాఫ్ కప్ సన్ఫ్లవర్ సీడ్స్ని, 1/4 కప్ పంకిన్ సీడ్స్ని బాగా వేయించుకోవాలి. చూడండి, ఇవి చాలా బాగా వేగిపోయాయి దూరగా, మంచి అరోమాతో, మంచి స్మెల్. ఇవి వేగినట్లు మీకు ఎలా తెలుస్తాయంటే దీనిపైన మంచి కలర్ వస్తుంది, ప్లస్ ఏంటంటే మంచి అరోమా ఉంటుంది ఇవి వేగే అప్పుడు. ఆ అరోమాతో మీకు అర్థమైపోతుంది ఇవి వేగుతున్నాయని. ఇవి ఇలాంటి కలర్ ఉన్నప్పుడే మనం స్టవ్ ఆపేసుకోవాలి. ఇంకా వేగనిచ్చారంటే ఇవి మాడిపోతాయి. మాడిపోయాయంటే టేస్ట్ పోతుంది, లడ్డు టేస్ట్ అనేది పోతుంది. సో మీరు ఈ స్టేజ్లో ఉన్నప్పుడే గ్యాస్ ఆఫ్ చేసేసుకోవాలి. మనం ఇంతకుముందు తీసుకున్న ఫ్లాక్ సీడ్స్ ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు మనం దూరగా వేయించుకుందాం. పల్లీల్లో కూడా మంచి గుడ్ ఫ్యాట్స్ ఉంటాయి. ఇవి కూడా గట్ హెల్త్కి చాలా మంచిది. వీటిని కూడా మనం బ్లడ్లో ఇంక్లూడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. టేస్ట్ వైజ్ ఆల్సో చాలా బాగుంటుంది. సో అందుకని నేను పల్లీలు యాడ్ చేశాను. ముందుగా ఎందుకు వేయించలేదంటే పల్లీలు వేగడానికి టైం తీసుకుంటాయి కాబట్టి అప్పుడే కొబ్బరి వేసేసుకుంటే మాడిపోయింది. సో ఇంకా పల్లీలు వేగిపోతాయి అన్నప్పుడు మనం కొబ్బరి వేసుకొని వేయించుకుంటే మంచి టేస్ట్తో మంచిగా ఫ్రై అవుతాయి రెండు. అయితే కొబ్బరి, పల్లీలు, సన్ఫ్లవర్ సీడ్స్, పంకిన్ సీడ్స్, ఫ్లాక్ సీడ్స్ అన్నీ వేయించి పక్కన పెట్టుకున్నాము. వీటిని ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకోవాలి. మెత్తని పౌడర్ లాగా బాగా గ్రైండ్ చేసుకోవాలి. వీటిని ఆపి గ్రైండ్ చేసుకోవాలి, లేదంటే ఏంటంటే ముద్దలాగా అయిపోతుంది. 3 ఇలాచీని కూడా వేసుకొని గ్రైండ్ చేసుకుంటే మంచి స్మెల్తో, మంచి టేస్ట్తో చాలా బాగుంటుంది లడ్డు టేస్ట్ అనేది. ఈ పౌడర్ని లడ్డూలాగా ఇలా రౌండ్గా చుట్టుకోవాలి. ఇలా రౌండ్గా మీకు ఒకవేళ రాలేదు అంటే మీరు కొంచెం గీ యాడ్ చేసుకోండి. అప్పుడు మీకు రౌండ్గా బాల్ లాగా లడ్డూలాగా వస్తుంది. ఉన్న పిండితో మంచిగా లడ్డూలాగా చుట్టుకున్నవన్నీ ఇప్పుడు నాకైతే ఇంత క్వాంటిటీ అయింది. మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి మీరు కొంచెం తక్కువ తీసుకోవాలంటే నేను తీసుకున్న వాటిలో హాఫ్ క్వాంటిటీ తీసుకోండి. మీరు డబల్ చేసుకోవాలంటే నేను తీసుకున్న దాన్ని డబల్ చేసుకొని క్వాంటిటీ యాడ్ చేసుకోండి. నాకైతే లడ్డూలాగా చాలా బాగా వచ్చింది. చూడండి, చాలా బాగుంది టేస్ట్ అయితే లడ్డు. మీరు కూడా ఇలా చేసుకోండి.